న్యాయం జరగకపోతే ఎక్కడే పెట్రోల్ పోసుకొని తగ్గబడిపోతుంది తప్ప ఎక్కడి నుంచి కదిలే పడేది. ఇది వాస్తవం అండి. ఇది రాములు వారి మాట. అది ఎంతో న్యాయం కావాలి. వచ్చిన మధ్యలో రావాలి రావాలి ఎస్పీ గారు రావాలి రావాలి ఎస్పీ గారు రావాలి ఎస్పీ గారు రావాలి రావాలి ఎస్పీ గారు రావాలి రావాలి ఎస్పీ గారు రావాలి ఎస్పీ గారు आज इन सबको पूरा जेल कर दिया। इन लोग को मैक्सिमम कंपनसेशन दे रहा था। हम पर शासी पूरा मैक्सिमम यहाँ बेटा तो बड़ा एम्बुलेंस फंसा हुआ है। आप एम्बुलेंस वगैरह फायर प्रॉब्लम है क्लियर करा एम्बुलेंस छोड़ के छोड़ नहीं गाड़ी है जैसा नहीं वाइड जैसा एसपी साहब प्लीज నా పేరు వెంకట అండి, భద్రాచలం మాది. భద్రాచలంలో గత కొంతకాలంగా గంజాయి బాగా విక్రయిస్తాం, బెల్ట్ షాపులు దగ్గర సారా కొట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ గంజాయి బ్యాచ్ గత కొంతకాలంగా నైట్ పూట ఇళ్లలో చోరీలకు పాల్పడి ఇళ్లలో ఫోన్లు, బంగారం, డబ్బులు ఇవన్నీ ఎప్పటి నుంచో దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఆ ముఠా నైట్ పూట ఎవరైనా ఆడపిల్లలతో బయటకు రావాలన్నా భయం వేస్తుంది. ఒంటరిగా ఎవరైనా బయటకు వచ్చినా సరే వాళ్ళని కొట్టి జోబులో డబ్బులు, ఫోన్లు లాక్కుంటా ఉంటారు ఆ ముఠా. అదే విధంగా 2-3 సార్లు కూడా వీళ్ళు మర్డర్ చేస్తున్నారు. 6 నెలల క్రితం మర్డర్ కేసులో జైలు వచ్చారు వాళ్ళు. నేను నిన్న ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా సుమారు 15 మంది రోడ్డు కాపుగా నా బండిని యాక్సిడెంట్ చేసి, నీ బండిని పెట్రోల్ పెట్టి తగలేచేస్తాం, ఇక్కడ నీకు నష్టపరిహారం కట్టాం, నీ బండి ఇక్కడే కాల్ చేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. ఇదేంటని అడిగినందుకు నన్ను విపరీతంగా తల మీద కొట్టేసి రాళ్లతో కొట్టి నా మీద దాడి చేశారు. ఇదేంటని వచ్చిన పక్కన ఆపడానికి వచ్చిన సజ్జా రవి అనే వ్యక్తిని ఈ కత్తులతో అతి క్రూరంగా విపరీతంగా ఈ స్కూల్ డ్రైవర్లతో వాళ్ళ జేబులు ఎప్పటి నుంచో మాలనాయగాలు ఉంటాయి, బ్లేడ్లు, కత్తులు, చాకులు తీసుకొని వచ్చి ఆయన్ని పొడి చేశారు. నన్ను ఎప్పుడైతే తల మీద కొట్టారో నన్ను హాస్పిటల్కి లాక్కెళ్ళిపోయారు. నేనుంటే నన్ను చంపేసేవాళ్ళే. ఇంకొకళ్ళు కూడా చంపబోయాడు. అతను కూడా ఇప్పుడు స్లో లేడు, అన్కాన్షియస్ లో ఉన్నాడు. మొత్తం 4 కండి. ఒకరికేమో 2 చోట్ల తలకాయ బదులు పెట్టారు, నాకేమో 2 చోట్ల తలకాయ బదులు పెట్టారు. ఒకళ్ళేమో చంపేశారు, ఇంకొకళ్ళేమో అన్కాన్షియస్ లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు స్లోలో లేడు, బతుకుతాడో లేదో కూడా తెలియదు. అంత దారుణంగా గంజాయి మత్తులో వాళ్ళు ఉన్నారు. గంట క్రితం కూడా ఫోన్ చేసి గొడవ ఇచ్చినారు. గంట క్రితం కూడా పోలీసులు ఫోన్ చేసినా పోలీసులు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇది మొదటిసారి కాదు. రాజుపేటలో విపరీతంగా వాళ్ళ హవా అనేది బాగా పెరిగిపోయింది. గంజాయి బ్యాచ్లు అనేది బాగా పెరిగిపోయారు. నేను కోరుకునేది ఒకటే, మా కుటుంబం నష్టపోయింది. ఇంకే కుటుంబం నష్టపోకుండా ఉండాలంటే నిందితుల్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేస్తేనే భద్రాచలం అనేది బాగుపడుతుంది. మేము ప్రశాంతంగా రోడ్ల మీద తిరగలం. మేము కోరుకునేది ఇదే. ఆ గంజాయి బ్యాచ్ ని ఎలాగైనా సరే మీరు ఎన్కౌంటర్ చేయాలి. గవర్నమెంట్